జస్టిస్ గవాయ్ పైన రాకేష్ కిషోర్ అనే న్యాయవాది దాడి జరపడం భారత న్యాయ వ్యవస్థలో చీకటిగా ఏసీపీ పసుల కృష్ణ అభివర్ణించారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఏజీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏజీపీ పసుల కృష్ణ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ మూలాలను దెబ్బతీసేటట్టు న్యాయవాది రాకేష్ కిషోర్ వ్యవహార శైలిపై భారత పౌరుడు ముక్తఖండంలో ఖండిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 16న ఖజురహో దేవాలయంలో విష్ణు విగ్రహం తరలించిన ధ్వంసమైన బొడ్డు విగ్రహం ఉండడం వల్ల అట్టి విగ్రహం తలను రిప్లేస్ చేయాలని రాకేష్ కిషోర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ నేపథ్యంలో ఆన్సెంట్ మాన్యుమెంట్ ఆర్కియలాజికల్ సెక్స్ అండ్ రెన్యువేషన్ యాక్ట్ 1958 ప్రకారం భారత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విష్ణు దేవాలయం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఆర్కియలాజికల్ సైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు పరిపాలనలో రాజధాని సుప్రీంకోర్టు జడ్జి చెప్పడంతో సనాతన ధర్మం వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తూ రాకేష్ కిషోర్ న్యాయవాది జడ్జిపై బూట్ విసిరేసి దాడి చేసే ప్రయత్నం చేశాడని అక్కడ వెంటనే అంగరక్షకులు దాడి జరపడంలో న్యాయమూర్తి కాపాడారని ఆయన చెప్పారు. అయినప్పటికీ న్యాయమూర్తి సునీత ప్రజ్ఞా మేధస్సును వినియోగించి భారత న్యాయ వ్యవస్థను కాపాడడానికి పరిపూర్ణంగా వ్యవహరించారన్నారు. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ జస్టిస్ గవాయ్ పైన న్యాయవాది రాకేష్ కిషోర్ దాడి సభ్య సమాజం సిగ్గుచేటన్నారు. సుప్రీంకోర్టు అడ్వకేట్ అయ్యి ఈ పౌరులకు ఈ సమాజానికి ఏం నేర్పుతున్నారు, ఎలాంటి బాటలు వేస్తున్నారో సమాజం ఆలోచించారని అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్య లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్ పై దాడి చేసిన న్యాయవాది రాకేష్ కిషోర్ పై కఠిన శిక్ష అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రామరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్బాయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజయ్య, కొండాపురం శ్రీనివాసరెడ్డి, బండారి బాలరెడ్డి, మండే శ్రీనివాస్ యాదవ్, ఎడ్ల రాజ్ కుమార్, సిరిపురం మహేందర్, అనిల్ నాయక్, చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాది దాడి జరపడం భారత న్యాయ వ్యవస్థలో చీకటి దినంగా అభివర్ణిస్తూ భారతదేశం ఏదైతే రాజ్యాంగ మూలాల మీద నడుస్తుందో ఆ భారత రాజ్యాంగ మూలాలను దెబ్బతీసేటట్టు రాకేష్ కిషోర్ గారి వ్యవహార శైలి నిన్న భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరుడు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుంది. అయితే ఈ సంఘటన జరగడానికి ముందు సెప్టెంబర్ 16వ తారీఖున ఖజురహో దేవాలయంలో విష్ణు విగ్రహం తల లేకుండా మొండి విగ్రహం ఉండడం వల్ల అట్టి విగ్రహానికి తలను రీప్లేస్ చేయాలి అనే పిటిషన్ మీద రాకేష్ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే అటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అటు విచారణ నేపథ్యంలో ఈ ఖజురహో టెంపుల్లో ఉండేటటువంటి విష్ణు దేవాలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటుంది కాబట్టి అలాగే యాన్సెంట్ మాన్యుమెంట్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రీఇనోవేషన్ యాక్ట్ 1958 ప్రకారం అది సుప్రీంకోర్టుకి ఏదైనా దాన్ని రిప్లేస్ చేయాలి, రీఇనోవేషన్ చేయాలంటే ఆ చట్టం అడ్డంకిగా ఉంది కాబట్టి అది మా పరిధిలోకి రాదు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలియజేయడం జరిగింది పిటిషనర్. అయితే అట్లా ఎందుకు ఉంటుంది? సనాతన ధర్మానికి వ్యతిరేకం అంటే విష్ణుమూర్తిని కేటరేట్ చేసిండు ప్రధాన న్యాయమూర్తి దాని మీద సనాతన ధర్మ వర్ధిల్లాలంటూ శూన్య విశ్లేషణ ప్రయత్నం చేయడం జరిగింది. అయినా సరే ప్రధాన న్యాయమూర్తి ఈ విషయాన్ని చాలా సునిశ్చితంగా తిరస్కరించి ఆయన యొక్క ప్రజ్ఞకి ఆయన మేధకి భారత న్యాయ వ్యవస్థను కాపాడడంలో చాలా పరిపూర్ణంగా వ్యవహరించడం జరిగింది. కాబట్టి ఇటు హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ భారతీయ న్యాయ వ్యవస్థ ఎల్లకాలం చట్టాల ఆటంకాలు లేకుండా ఉండాలంటే ఇట్లాంటి హేట్రెడ్ దృక్పథం కలిగినటువంటి వ్యక్తుల పట్ల సీరియస్ యాక్షన్ తీసుకొని భారత న్యాయ వ్యవస్థను నిలపాలని ఆకాంక్షిస్తున్నాం. అయితే ఇట్లాంటి పిటిషన్లు ఏమైనా సరే సుప్రీంకోర్టు ముందుకు తీసుకుపోయే ముందు ఆ న్యాయవాదికి ఆయా చట్టాల మీద పరిజ్ఞానం కలిగి ఉంది
దానిని నిజంగానే సవాల్ చేస్తే ఏం జరుగుద్ది, సవాల్ చేయకుండా ఏం జరుగుద్ది అనే న్యాయపరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు తదనుగుణంగా అవసరమైన దాన్ని తీసుకుంటుంది. కాబట్టి ఇట్టి విషయాలు పరిగణనలో తీసుకుని నిన్న మొన్నటి తీర్పుని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్టి దుర్ఘటనను ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మేధస్సు కలిగినటువంటి వ్యక్తులు తీవ్రంగా ఖండించి భారత న్యాయ వ్యవస్థకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పైన ఈ అడ్వకేట్ రాజేష్ ఏవైతున్నారో కోర్టు విసర్గం అనేటువంటిది నిజంగా కూడా సభ్య సమాజానికి చాలా సిగ్గు చేయడమైనటువంటి విషయం. మరి ఈరోజు అంత పెద్ద సుప్రీంకోర్టులో బట్టే ఆ విధంగా ఒక అడ్వకేట్ అయి ఉండి ఆ విధంగా ప్రవర్తించిండు అంటే మనం సామాన్యులకు ఎలాంటి బాటలు నేర్పుతున్నాము, ఎలాంటి పద్ధతులు నేర్పుతున్నాం అనేది ఒకసారి ఈరోజు సమాజం ఆలోచించాల్సినది అవసరం ఏర్పడింది. ఏదో దేవుళ్ళకు వ్యతిరేకంగా, మతాలకు వ్యతిరేకంగా, కులాలకు వ్యతిరేకంగా ఇవన్నీ కూడా న్యాయస్థానాల్లో ఉన్నటువంటి జడ్జీలకు అంటగట్టి వారిపైన దాడులు చేయడం ఎంతవరకు చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. సిరిసిల్ల శ్రీ జగదాంబ మార్కండేయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠిత అంబా భవాని వనముగా